ఇప్పుడు ప్రొడ్యూసర్‌గా చేస్తున్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. సో, ఈ టైంలో అంటే రేపు ఎలాగో రిలీజ్ అవ్వబోతుంది. ఆడియన్స్ కొంతమంది చూసిన వాళ్ళు మంచి టాక్ వచ్చింది. బట్ రియల్ పబ్లిక్ ఆర్ గోయింగ్ టు వాచ్ ద ఫిల్మ్ టుమారో. సో, వాట్ ఆర్ ద ఎమోషన్స్ అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు రేపు ఆడియన్స్ థియేటర్‌కొచ్చి? గో విత్ యువర్ ఫ్యామిలీ. పదే పదే చెప్తున్నాను. ఈ సినిమా మీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. మీ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటారు. ఏదో ఊరి సినిమా అనేసి మీకు ఊరంతా గుర్తొచ్చేస్తదని మాటల్లో ఊరికే చెప్పడం కన్నా, రేపు విజువల్‌గా గానీ చాలా ప్రామిసింగ్‌గా ఉంటది. చాలా ప్రాపర్‌గా కేర్ తీసుకున్నాడు తీసిన విధానం. అన్నిటికన్నా ఎక్కువగా మీకు రేపు స్క్రీన్ మీద కనిపించేవోళ్ళందరూ కొత్తోళ్ళు. వాళ్ళు ఒక లైఫ్‌లో యాక్ట్ చేశారు ఎవ్రి క్యారెక్టర్. చాలా ఫ్రెష్‌నెస్ ఉంటది. అది చూసిన 2 గంటలు మీకెక్కడ బోర్ కొట్టదు. ఏదో కొత్త ప్రపంచానికెళ్ళాంరా, కొత్త ప్రపంచం నుంచి బయటకొచ్చాంరా అని. కానీ నేను ముందే పదే పదే చెప్తున్నాను. ఇది చాలా చిన్న సినిమా. ఒక చిన్న పాయింట్ తీసుకొని చాలా ఎంగేజింగ్‌గా తీసిన సినిమా. దాన్ని అలాగే చూడండి. అలాగే ట్రీట్ చేయండి. ఈ సినిమాలో మళ్ళీ అది లేదు, ఇది లేదనేది కాకుండా నేనే ముందు చెప్తున్నాను. దిస్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ స్మాల్ ఫిల్మ్. ఒక చిన్న పాయింట్ తీసుకొని దాన్ని చాలా ఎంగేజింగ్‌గా, చాలా రిఫ్రెషింగ్‌గా కొత్తోళ్ళందరూ కలిసి చేశారు. మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గో విత్ యువర్ ఫ్యామిలీ, గో విత్ యువర్ ఫ్యామిలీ, గో విత్ యువర్ ఫ్యామిలీ.